హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకోసం అయితే మంచి ట్రెడిషనల్ అలాగే హెల్తీ రెసిపీనైతే షేర్ చేస్తున్నాను. ట్రెడిషనల్ రెసిపీస్ చేసుకోవాలని ఎవరికుండదు చెప్పండి. బట్ అది చేసుకోవడం చాలా కష్టమేమో అన్నట్టుగా చాలా మంది అయితే ట్రై చేయకుండా ఉంటారు. ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది నేనైతే నా వీడియోస్ ద్వారా అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న నా వీడియోస్‌నైతే చూసి నేర్చుకోవచ్చు. ఇక ఈ రెసిపీ విషయానికొచ్చేస్తే నేనైతే ఫస్ట్ ఎండుమిర్చి తీసుకున్నానన్నమాట. ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, అలాగే పల్లీలు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసానన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి వేస్తే కూడా బాగుంటుందండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి రోటి పచ్చళ్ళు చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇంకా మన టేస్ట్ కు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంతే వేసుకోవాలి, అంతే వేసుకోవాలి అని నేనైతే ఏం చెప్పట్లేదు. తర్వాత వచ్చేసి ఇంకా అదే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బచ్చల కూరనైతే ఇలా అయితే మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి. ఆకుకూరల్ని ఎక్కువగా వేయించకూడదండి. వేయించితే దాని పోషకాలన్నీ పోతాయంట. నేను ఎక్కడో విన్నాను. తర్వాత బచ్చల కూర మంచిగా మగ్గిన తర్వాత పచ్చి వాసన అంతా పోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెల్లుల్లి కూడా ఇంకా మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి వేస్తే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళకి. తర్వాత అయితే ఇంకా రోట్లో ఫస్ట్ అయితే ఇవన్నీ దంచుకున్నాను అనమాట. మంచిగా దంచుకున్న తర్వాత ఇంకా ఆకుకూర కూడా వేసి మంచిగా అయితే దంచుకోవాలి. మనకు ఎలా ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే మనమైతే దంచుకోవాలన్నమాట. మరి ఫైన్ గా దంచుకోకుండా కొద్దిగా బరకలుగా దంచుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటి పచ్చడికి టేస్ట్ రావడానికి రీజన్ కూడా అదే. మరి ఫైన్ పేస్ట్ లాగా కాదు కదా, అందుకనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అదే కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు కోసం అయితే ఫస్ట్ అయితే ఎండుమిర్చిని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసి అయితే తాలింపు పెట్టుకోవాలన్నమాట. మంచిగా తాలింపు వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసి కలపాలన్నమాట తాలింపులో. తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి దీంట్లోనే. అసలు ఆనియన్స్ ఇప్పుడు వేయడం కంటే ఇంకా దంచుకునేటప్పుడే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ అప్పుడు నేనైతే మర్చిపోయాను అనమాట. అందుకని ఇంకా తర్వాత గుర్తుకొచ్చేసి కట్ చేసి ఇప్పుడైతే వేస్తున్నాను. ఇలా వేసినా కూడా బాగానే ఉంటుంది. ఆనియన్స్ని అయితే పచ్చిగానే ఉంచాలండి, వేగనివ్వకూడదు. పచ్చిగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు బచ్చల కూర రోటి పచ్చడిని అయితే. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఐరన్, విటమిన్ ఏ లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి అన్నమాట. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. బై బై. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.